దేవ పూజలందు దేవాలయములందు దేవుడుంట చెప్పి తెరుపు రూపి తెలియ విశ్వమెల్ల దేవాది దేవుడే విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: పూజ జరిగే చోటుల్లోనూ దేవాలయాల్లోనూ దేవుడు ఉన్నాడని చెబుతారు. విశ్వమంతటా ఆ దేవుడు లేని చోటు ఎక్కడా లేదని తెలుసుకోరు. అన్ని చోట్ల అన్ని స్థలాలలోనూ అన్నిటి యందు దేవుడు ఉన్నాడనేది యథార్థమని వేమన వాక్కు. ధనము కూడబెట్టి ధర్మంబు చేయక తాను తినక లెస్స దాచుగాక తేనె నీగ కూర్చి తెరువరికీయదా విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: తేనెటీగలు పువ్వుకు తిరిగి మకరందాన్ని సేకరించి తేనెను తయారు చేస్తాయి. ఆ తేనెను అవి తాగకుండా దాచిపెట్టి దారేపోయేవాడు తన్నుకుపోయేటట్లుగా కూడబెట్టి వ్యర్థంగా అవి నష్టపోతాయి. అలాగే పిసినారివాడు ధనాన్ని కూడబెడతాడు. తాను సంపాదించిన ధనాన్ని తాను సుఖపడటానికి వాడక, ధనాన్ని ధర్మము చేయక, తినకుండా దాచిపెట్టుకుంటాడు. అలా దాచిపెట్టిన ధనాన్ని ఎవరో ఒకరు సమయాన్ని చూసి దోచుకుంటారు. నిన్ను జూచెనేని తన్ను తామరచును, తన్ను జూచెనేని నిన్ను మరచు, ఏ విధమున జనుడు ఎరుగు నిన్నును దన్ను విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: భగవంతుని చూచిన జీవుడు తాను ఒక జీవినన్న సంగతిని మరిచిపోతాడు. తన ఎదుట దైవమున్నదన్న విషయాన్ని కూడా మరిచిపోతాడు. అలాగే తనని అంటే తన శరీరాన్ని చూచుకుంటూ భగవంతుణ్ణి మర్చిపోతాడు. భగవంతుణ్ణి చూస్తూ తనను తాను మర్చిపోతాడు. అంటే జీవుడు దైవం తన ఎదుట ఉన్నా సరే తనను గుర్తించలేడు, ఎదుట ఉన్న దైవాన్ని గుర్తించలేడు. ఒకే మారు నిన్ను గుర్తించి తను తెలుసుకునే మార్గాన్ని చూపించమని జీవుడు దేవుణ్ణి వేడుకోవాలి. నీళ్లలోని చేప నెరి మాంసమాసకు గాలమందు చిక్కి కూలినట్లు ఆశ బుట్టి మనుజుడా రీతి చెడిపోవు విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: చేప నీళ్లలో ఈదుకుంటూ సంతోషంగా జీవితాన్ని గడుపుతుంది. కానీ గాలానికి ఉన్న వానపామును చూచి మాంసమాన్ని భ్రమించి వచ్చి గాలానికి చిక్కుకుంటుంది. ఆ విధంగా మరణిస్తుంది. అట్లాగే మనిషి ఆశలు పెంచుకుంటూ చేప వలె కోర్కెల వలయంలో చిక్కుకుని చెడిపోతాడు అని వేమన గ్రహించమని చెబుతున్నాడు. నొసలు బత్తుడయ్యే నోరు తోడేలయ్యే మనసు భూతమట్లు మలయగానో శివుని గొల్తుననగ సిగ్గెట్టు రాదురా విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: మన నోరు తోడేలులాగా, మన మనసు భూతంలాగా ఉంచుకొని నుదుట విభూతిని మాత్రము ధరించి శివుణ్ణి కొలుస్తున్నామని మనం భ్రమలో ఉంటే భగవంతుణ్ణి మనం చేరుకోగలమా? చేరుకోలేము. అలా శివుణ్ణి కొలుస్తున్నామని చెప్పడానికి మీకు సిగ్గులేదా అని వేమన అడుగుతున్నారు. పట్టుబట్టరాదు పట్టి విడువగరాదు పట్టెనేని బిగియ పట్టవలయు పట్టి విడిచుట కన్న పడి చచ్చుటే మేలు విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: ఏ విధంగానైనా ఏ విషయంలోనైనా సరే మనం ఎక్కువగా పట్టుపట్టి మాట పట్టింపులకు పోకూడదు. ఒకవేళ ఏ పరిస్థితిలో అన్నా పట్టు పట్టవలసి వస్తే
ఆ పట్టిన పట్టును విడవకూడదు. చివరి వరకు గట్టి ప్రయత్నంతో పట్టే ఉండాలి. మాటిమాటికి పట్టుదల పడుతూ మాటిమాటికి పట్టుదలని విడిచిపెడుతూ ఉంటే మనం అందరి దృష్టిలో తేలికైపోతాం. కనుక పట్టి విడిచిపెట్టడం కంటే చావడం మేలని వేమన గారు సూచిస్తున్నారు. పదుగురాడు మాట పాటి ఐధర జిల్లు, ఒక్కడాడు మాట ఎక్కదెందు, ఊరకుండు వాని నూరెల్ల నోపదు, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: 10 మంది ఒకే మాటకు కట్టుబడి ఆ మాట మీద నిలబెడితే ఆ మాట చెల్లుతుంది. ఒక్కడు నిజం పలికినా వాస్తవం పలికినా మిగిలిన 10 మంది కాదు అన్నప్పుడు ఆ నిజము కూడా అబద్ధమే అవుతుంది. వారి మాట చెల్లదు. ఊరకుండే వాడిని ఊరంతా కలిసి కూడా ఏమీ చెయ్యలేరు. కనుక సమయ సందర్భాలు ఎరిగి మసలుకోమని వేమన గారు చెప్తున్నారు. పాలసాగరమున పవళించిన వాడు, గొల్ల ఇండ్ల పాలు కోరనేలా, ఎదుటి వారి సొమ్ము ఎల్లవారికి తీపి, విశ్వదాభిరామ వినురవేమా. శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో పడుకొని ఉంటాడు. ఆయన గొల్లవారి ఇండ్లల్లో పాలను దొంగతనంగా దొంగిలించి పాలు వెన్నెలు తిన్నాడని అపవాదు పడ్డాడు. అంతటి పాలసముద్రంలో ఉన్నవాడికి గొల్లవారింటి పాలు వెన్నెలు కావాలా? అవసరం లేదు కదా. కానీ ఇక్కడ కవిగారు చమత్కారంగా ఏమంటున్నారంటే, ఎంత సొమ్ము మనకున్నప్పటికీ ఎదుటివారి సొమ్ము అంటే ఎవరికైనా తీపే, ఆఖరికి బ్రహ్మ విష్ణువు లాంటి వారికైనా సరే అని చెప్తున్నాడు. పిండములను చేసి పితరుల తలపోసి, కాకులను బెట్టుగాడ్దెలారా, పియ్యది నెడికాకి పితరుడెట్లాయరా, విశ్వదాభిరామ వినురవేమా. మనను కని పెంచి కష్టసుఖాలతో తలచకుండా మనను పెద్ద చేసినటువంటి తల్లిదండ్రుల్ని వారికి వృద్ధాప్యం రాగానే వారిని నిరాదరణకు గురిచేసి తిండి పెట్టకుండా ప్రేమను పంచకుండా ఒంటరి వాళ్ళని చేసి దిగులు పడి చచ్చేలాగా చేసి వారు చనిపోయిన తరువాత బొర్లి ఏడుపులు ఏడ్చి రకరకాల పదార్థాలను వండించి పిండాలకు కాకులను పిలిచి పిండాలు పెడితే ఆ కాకి వచ్చి పిండం ముట్టుకున్నంత మాత్రాన కాకి తల్లి తండ్రి అవుతుందా? కాదు కదా. మనం తల్లిదండ్రులు ఉన్నప్పుడే వారిని ప్రేమగా ఆదరించాలి. అది మానేసి వారు చనిపోయిన తరువాత లోకం కోసం భ్రమణతో చేసే ఈ పనుల వల్ల ఉపయోగం ఏమీ లేదు. పియ్యదినుడి కాకిని పితృదేవత అన్నావు కానీ నిజంగా మాతాపితల బతికున్నప్పుడు పట్టించుకో జీవుడా అని వేమన చెప్తున్నారు. పుత్తడి గలవాని పొండు బాధయు కూడా వసుదలోన చాలా వార్తకెక్కో, పేదవానింట పెండ్లైన ఎరుగరు, విశ్వదాభిరామ వినురవేమా. ధనవంతుడికి చిన్న పుండు పుడితే చాలు ఆ వార్త ప్రపంచమంతా చేరుతుంది. పేదవాడింట్లో ఎంతో వేడుకగా పెండ్లి జరుగుతున్నా సరే ఎవరూ పట్టించుకోరు. అంటే ఈ ప్రపంచం ధనమున్న వాడికే గులాంగా ఉంటుంది గాని ప్రచారం చేస్తుంది గాని పేదవానికి సాయము చెయ్యదు, సంతోషము పంచదు అని వేమన గారు చెప్తున్నారు. పెక్కు జనుల గొట్టి పేదల వదియించి, డొక్కరొక్కరకు నోళ్ళు దొంగిలించి, ఎక్కడికి నిబోవ ఎరిగి యముడు జంపు, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: ఎంతో మంది పేదవాళ్ల కడుపులను కొట్టి దారి దోచి వారి దగ్గర ఉన్న సొమ్మును కొల్లగొట్టి ఊళ్ళు దోచుకుని పోయి తమ పొట్ట కోసం ఇతరులను బాధించి పాపాన్ని మూట కట్టుకున్న ఓ దొంగ దోషి, నీవు ఎక్కడ దక్కున్నా సరే
పాపి, యముడు నిన్ను చంపుతాడని మరిచిపోకు అని వేమన గారు సూచిస్తున్నారు.